Good evening all. Today we are in the continuation of carbohydrates. Carbohydrate chemistry complete చేసుకున్నాం మనం, and now we will discuss about the carbohydrate metabolism. Okay, coming to the pathways. Basic గా కార్బోహైడ్రేట్స్ అనేవి డైజెషన్ అయిన తర్వాత, అబ్జార్ప్షన్ అయిన తర్వాత ఈ మెటబాలిజమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకేనండి, క్లియర్. అంటే సెల్ లోపల జరిగేవి అన్నట్టు. ఇవి ఎక్కువగా మనకి ఎలా ఉంటుంది అంటే ఈ అండర్ చాప్టర్ కింద ఈ గ్లైకాలసిస్, ఇప్పుడు కార్బోహైడ్రేట్ మెటబాలిజం కింద వాళ్ళు ఇచ్చిన యొక్క టాపిక్స్ ఏమేమి ఉన్నాయంటే గ్లైకాలసిస్ అనేది ఒక టాపిక్ ఇచ్చారు, దాని తర్వాత సిట్రిక్ యాసిడ్ సైకిల్ అనేది ఇంకో టాపిక్ ఇచ్చారు, థర్డ్ వన్ హెచ్ఎంపిషన్. అంటే ఈ 3 సైకిళ్ళు మాత్రమే మనకి ఇచ్చారన్నట్టు. బ్రీఫ్గా చెప్పాలంటే కార్బోహైడ్రేట్ కెమిస్ట్రీలో గ్లైకాలసిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. దాని ద్వారానే మనకు ఎనర్జీ అనేది ఎక్కువగా సింథసిస్ అవుతుంది, మజిల్లో కానివ్వండి లేదా లివర్లో కానివ్వండి, ఎక్కడైనా సరే ఇది గ్లైకాలసిస్ ద్వారానే బ్రెయిన్లో కానివ్వండి ఆర్బీసీలో కానివ్వండి అవుతుంది అన్నట్టు, ఎనర్జీ సింథసిస్ అవుతుంది. దానితో పాటు ఇక్కడ గ్లూకోజ్ అనేది 2 పైరువేట్ మాలిక్యూల్ గా కన్వర్ట్ అవుతాయి. ఈ 2 పైరువేట్ మాలిక్యూల్స్ 2 అసిటైల్ కోయిల్ గా కన్వర్ట్ అవుతాయి. కన్వర్ట్ అయిన తర్వాత ఇవి నెక్స్ట్ గ్లైకాలిసిస్ లో ప్రొడ్యూస్ అయిన ఈ పైరువేట్లు అసిటైల్ కోయిల్ గా కన్వర్ట్ అయిన తర్వాత ఇవి నెక్స్ట్ మనకు సిట్రిక్ యాసిడ్ సైకిల్ లోకి ఎంటర్ అవుతాయి. సిట్రిక్ యాసిడ్ లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ కంప్లీట్ గా ఆక్సిడేషన్ చెందుతాయి. కంప్లీట్ గా ఆక్సిడేషన్ చెందిన తర్వాత అక్కడ వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకేనండి. సో నౌ విల్ సీ వాట్ ఆర్ ద థింగ్స్. ఇక్కడ వచ్చేసి మేజర్ పాత్వేస్ ఆఫ్ గ్లూకోజ్ యూటిలైజేషన్ లో ఫస్ట్ ఏమేమి మేజర్ పాత్వేస్ ఉన్నాయో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒక్కసారి కనుక గ్లూకోజ్ లోపలికి వచ్చింది అనుకోండి, ఫస్ట్ గా వచ్చేసి మనకు గ్లైకాలసిస్ అనేది వర్క్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ హెచ్ఎంపి షంట్ అనేది అవుతుంది. దాని తర్వాత యూరోనిక్ యాసిడ్ పాత్వే అనేది అవుతుంది. ప్రోటీన్ అది నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ గా సింథసైజ్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. ఫ్యాట్ సింథసైజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అదర్ కార్బోహైడ్రేట్ సింథసైజ్ అవ్వడానికి ఈ గ్లూకోజ్ అనేది కన్వర్ట్ అవుతుంది. ఇదన్నీ మెటబాలిజం. అలానే గ్లైకోజన్ సింథసిస్ కూడా జరుగుతుంది. గ్లైకోజన్ సింథసిస్ కూడా జరుగుతుంది, అంటే స్టోరేజ్ గా వస్తుంది. అంటే ఇక్కడ యూటిలైజేషన్ నుంచి మొదలు పెడితే మనకు కంపల్సరీ ఇక్కడికి వచ్చేసరికి మనకు స్టోరేజ్ ఫామ్ లోకి వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే, సో ఏమేమి ఫెసిలిటేట్ చేస్తున్నాయి ట్రాన్స్పోర్టర్స్ ఇన్ ద డిఫరెంట్ టిష్యూస్ లో గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్స్ ఫెసిలిటేట్ చేసేది ఏంటి చూద్దాం. ఇది మీకు ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బేసిక్ గా అడిగే క్వశ్చన్స్ లో ఇది దీని నుంచి మీకు ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. దీన్ని చూడండి. ఫస్ట్ వన్ GLUT1, అది వచ్చేసి ఇది ఆర్బీసీ టిష్యూలో ఉంటుంది. ఫంక్షన్ వచ్చేసి బేసల్ గ్లూకోజ్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి జరుగుతుంది. నెక్స్ట్ GLUT2, అది లివర్ బీటా సెల్స్ ఆఫ్ ప్యాంక్రియాస్ లో ఉంటుంది. ఇన్సులిన్ ఇండిపెండెంట్ గ్లూకోజ్ ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది. అండ్ GLUT3, ఇది బ్రెయిన్ లో ఉంటుంది. గ్లూకోజ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ద నర్వస్ లోకి వెళ్తుంది. GLUT4 స్కెలెటల్ మజిల్స్ లో అడిపోస్ టిష్యూలో ఉంటుంది. ఇన్సులిన్ డిపెండెంట్ గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్. ఇక్కడ చూడండి, GLTU వచ్చేసి ఇన్సులిన్ ఇండిపెండెంట్, ఇక్కడ GLT4 వచ్చేసి సేమ్ ఇక్కడ ఇన్సులిన్ డిపెండెంట్ గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్ అన్నట్టు. సేమ్ GLUT5 వచ్చేసి స్మాల్ ఇంటెస్టైన్ లో ఉంటుంది. ఇది ట్రాన్స్పోర్ట్ ఓన్లీ ఫ్రక్టోజ్, నాట్ ద గ్లూకోజ్. స్పెసిఫిక్ గా ఫ్రక్టోజ్ ట్రాన్స్పోర్టేషన్ కి మనకు ఉపయోగపడేది GLUT5 అనేది. ఇక్కడ GLUT6 అనేది సూడో జీన్ అనేది అంటారు అన్నట్టు. దీన్ని దట్ ఈస్ నాట్ ఎక్స్ప్రెస్డ్ ఇంటూ ప్రోటీన్స్ అన్నట్టు. ఓకేనా. GLUT7 అనేది లివర్ లో ఉంటుంది. డిఫ్యూషన్ ఆఫ్ గ్లూకోజ్ ఫ్రమ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లో ఇది వర్క్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. నోట్ దట్ ఈచ్ GLUT course occurs in more than one side. Only predominant tissues organs is shown in the table. Only this one only we have shown. ఓకేనండి. ఓకే, ఈ టేబుల్ మీరు గుర్తుంచుకోండి. మీరు దీంట్లో ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సిన టేబుల్. సో దీని ద్వారా మనం ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది దీంట్లో. ఓకేనండి. నెక్స్ట్ కమింగ్ టు ద వన్ ఫస్ట్ థింగ్ ఇస్ గ్లైకాలసిస్. వాట్ ఈస్ మీన్ బై గ్లైకాలసిస్ అంటే ఏంటి? ఇక్కడ డెఫినేషన్ ఇచ్చాను చూడండి. ద సీక్వెన్స్ ఆఫ్ reaction metabolizing
1 molecule of glucose to 2 moles of pyruvate or lactate with ఇది జనరేషన్ ఆఫ్ డిపెండ్స్ అపాన్ ద జనరేషన్ ఆఫ్ ఏటీపీ అన్నట్టు. సో ఇది ఎలా ఉంటుంది, కంక్యుమెంటెంట్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ ఏటీపీస్కి వస్తుందంట. అంటే ఇక్కడ ఏంటి, ఈ సీక్వెన్స్ ఆఫ్ రియాక్షన్ ఏదైతే రియాక్షన్ సీక్వెన్స్లో ఉందో ఆ సీక్వెన్స్ ఆఫ్ రియాక్షన్స్ జరిగి గ్లూకోజ్ అనేది 2 పైరువేట్లుగా ఏర్పడడాన్ని, దాంతోపాటు ఏటీపీని సింథసైజ్ చేయడాన్ని మనం గ్లైకాలసిస్ అంటాం. ఈ బేసిక్గా గ్లైకాలసిస్ లో ఏం జరుగుతుంది అంటే ఇది సైటోసాల్లో జరుగుతుంది. ఇదంతా కూడా సైటోసాల్లో జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి 6 కార్బన్ ఆటమ్ గ్లూకోజ్ ఏదైతుందో అది 2 మోల్స్ ఆఫ్ అంటే 3 కార్బన్లుగా ఉన్న ఒక పైరువేట్ 2 పైరువేట్లు కానివ్వండి లేదా 2 లాక్టేట్లు కానివ్వండి ఏర్పరుస్తుంది. డిపెండ్స్ అపాన్ ద ఎరోబిక్ అండ్ ఎనరోబిక్ కండిషన్ లో ఏర్పడుతుంది అన్నట్టు. ఓకేనండి. నెక్స్ట్, గ్లైకాలసిస్ ఈజ్ ఎ యూనిక్ ఇన్ దాట్ ఇట్ అక్కర్స్ బాగా జూమ్ అయినట్టుంది. దాట్ ఇట్ అకర్స్ ఇన్ ద ఈవెన్ దాట్ అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. దీన్నే ఇక్కడ గ్లైకాలసిస్ అనేది 2 పద్ధతిలో జరుగుతాయి. ఒకటి ఎరోబిక్ కండిషన్ అంటాము, ఇంకోటి ఎనరోబిక్ కండిషన్ అంటాం. ఏరోబిక్ కండిషన్ ని ఏమంటామంటే ఇక్కడ ఇచ్చాను చూడండి. ఏరోబిక్ కండిషన్ పైరువేట్ ఆక్సిజన్ ప్రెసెన్స్ అవుతుందో ఏరోబిక్ కండిషన్ అంటాము. ఏరోబిక్ కండిషన్ లో ఆక్సిజన్ ఎప్పుడైతే ఆబ్సెన్స్ ఉంటుందో దాన్ని ఎనరోబిక్ కండిషన్ అంటాము. అయితే ఏమవుతుంది, ఏరోబిక్ కండిషన్ లో ఈ పైరువేట్ అనేది అసిటైల్ కోఏగా కన్వర్ట్ అయ్యి ఇది సిట్రిక్ యాసిడ్ సైకిల్లోకి ఎంటర్ అవుతుంది. సిట్రిక్ యాసిడ్ సైకిల్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, అది కంప్లీట్ గా ఆక్సిడేషన్ చెంది కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ మాలిక్యూల్ అనేది సింథసైజ్ అవుతుంది. అదే ఎనరోబిక్ కండిషన్ లోకి వచ్చేసరికి ఏమవుతుంది, పైరువేట్ అనేది లాక్టేట్ గా కన్వర్ట్ చేసుకుంటుంది. ఓకేనండి. ఇది జరుగుతుంది. టిష్యూస్ సచ్ as RBC, cornea and the lens do not contain the mitochondria. So since mitochondria are site of aerobic oxidation, these tissues rarely upon aerobic glycolysis for their energy needs. ఏరోబిక్ కండిషన్ లో ఉపయోగపడి ఓన్లీ ఎనర్జీని మాత్రం సింథసైజ్ చేసుకునేది పైరువేట్ దాకా వస్తుంది. సమ్ ఇంటర్మీడియట్స్ ఆఫ్ గ్లైకోలిసిస్ సర్వ్స్ as a branch points to the other metabolic pathways. Hence these next one Krebs cycles లోకి వెళ్ళడము కన్సిడర్ జంక్షన్ లాగా ఉపయోగపడి ఇది మనకు నెక్స్ట్ Krebs సైకిల్ లోకి, దాన్ని సిట్రిక్ యాసిడ్ సైకిల్ లోకి అంటాము. ఓకేనా. కమింగ్ టు ద వన్ ఏరోబిక్ కండిషన్ కానివ్వండి, ఎనరోబిక్ కండిషన్ కానివ్వండి, గ్లూకోజ్ అనేది ఏదైతే 6 కార్బన్ ఆటమ్స్ ఉన్న గ్లూకోజ్ అనేది 3 కార్బన్ ఆటమ్ 6 అనేది 3గా డివైడ్ అయ్యి ఒక పైరువేటుగా 2 పైరువేట్లుగా ఏర్పడాలి. అది మన కాన్సెప్ట్ అన్నట్టు. అది గ్లైకాలసిస్ ప్రాసెస్. నౌ సీ హియర్ వాట్ హ్యాపెనింగ్. సో ఇక్కడ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకు కో ఎంజైమ్స్ ఏదైతే ఉన్నాయో అవి, ఏటీపీ యూటిలైజేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి, నెక్స్ట్ వన్ ఎంజైమ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనండి. We'll discuss one by one. సో నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే రియాక్షన్ జరగాలి అంటే అది ఖచ్చితంగా ఆ మాలిక్యూల్ ఖచ్చితంగా యాక్టివేట్ అవ్వాలి. యాక్టివేట్ ఎలా అవుతుంది హ్యూమన్ బాడీలో, ఫాస్ఫేట్ మాలిక్యూల్ ఎప్పుడైతే దానికి అటాచ్ అవుతుందో ఆ మాలిక్యూల్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ దీన్ని రియాక్షన్స్ ఆఫ్ గ్లైకాలసిస్ అంటాం. ఖచ్చితంగా మీకు అందరు చదివే ఉంటారు, మళ్ళీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బ్రీఫ్గా, మీరు వినండి. ఇక్కడ గ్లూకోజ్ కన్వర్టింగ్ ఇంటూ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్. ఏం జరిగింది, 6th పొజిషన్లో ఫాస్ఫేట్ మాలిక్యూల్ యాడ్ అయింది. ఈ ఫాస్ఫేట్ మాలిక్యూల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏటీపీ మాలిక్యూల్ అనేది డొనేట్ చేసింది. ఇక్కడ ఇది జరగడానికి మెగ్నీషియం అనే మాలిక్యూల్ కంపల్సరీగా కావాలి. ఈ రియాక్షన్ ని 2 ఎంజైమ్స్ అనేవి క్యారీ చేస్తాయి. అయితే ఈ 2 ఎంజైమ్స్ ఎప్పుడు చేస్తాయి మనకు అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆ 2 ఎంజైమ్స్ చూద్దాం. దాన్ని హెక్సోకైనేజ్ అండ్ గ్లూకోకైనేజ్ అనే 2 ఎంజైమ్స్ అనేవి ఇక్కడ పూర్తిగా వర్క్ చేస్తాయి అన్నట్టు. అయితే ఈ 2 ఎంజైమ్స్ ఎప్పుడెప్పుడు ఏదేది వర్క్ చేస్తుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి, హెక్సోకైనేజ్ తీసుకుందాం. హెక్సో అంటే ఏంటిది మనకు అందరికీ తెలుసు, 6 అని అర్థం. హెక్సో అంటే 6 కార్బన్ ఆటమ్ మీద వర్క్ చేయగలిగే ఎంజైమ్ ని హెక్సోకైనేజ్ అంటాం. అంటే ఇది ఒక గ్లూకోజ్ మీద కాదు, 6 కార్బన్ ఆటమ్ గ్యాలక్టోజ్ ఉన్నా కానీ ఫ్రక్టోజ్ ఉన్నా కానీ ఈ హెక్సోకైనేజ్ అనేది దాని మీద యాక్షన్ అనేది చేస్తుంది. అయితే ఎప్పుడైతే మన బాడీలో ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ ఉంటుంది అంటే ఆఫ్టర్ పోస్ట్ ప్రాండియల్ హెక్సోకైనేజ్ అనేది యాక్టివేషన్ లోకి వస్తుంది.
ఈ గ్లైకాలసిస్ ప్రాసెస్ని యాక్టివేషన్ చేస్తుంది. ఓకేనండి. కమింగ్ టు ద గ్లూకోకైనేజ్ నెక్స్ట్ ఆర్ హెక్సోకైనేజ్ ఆర్ గ్లూకోకైనేజ్ అన్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ టు ద గ్లూకోకైనేజ్. గ్లూకోకైనేజ్ అనేది ఏంటిది? ఇది స్పెసిఫిక్ ఎంజైమ్ స్పెసిఫిక్ అన్నట్టు. ఎలా స్పెసిఫిక్? ఇది ఓన్లీ గ్లూకోజ్ మీద మాత్రమే వర్క్ చేస్తుంది. అది గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ గా కన్వర్ట్ చేస్తుంది. ఈ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ గా కన్వర్ట్ చేసిన తర్వాత ఇది హెక్సోజెస్ ఐసోమరైజేషన్ జరుగుతుంది. ఐసోమరైజేషన్ జరిగిన తర్వాత ఏమవుతుంది? గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ అనేది ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ ఐసోమరైజేషన్ అంటే చేంజ్ చేసుకోవడం. ఆ చేంజెస్ అనేది జరుగుతుంది. ఇది గ్లూకోజ్ ఫ్రక్టోజ్ గా కన్వర్ట్ అయింది. ఈ గ్లూకోజ్ ఫ్రక్టోజ్ గా కన్వర్ట్ అయిన తర్వాత మళ్ళీ పాస్పోఫ్రక్టోకైనేజ్ అనే ఎంజైమ్ వచ్చేసి ఇక్కడ ఇంకొక ఏటీపీ మాలిక్యూల్ ని ఉపయోగించుకొని, అంటే ఈ ఏటీపీ మాలిక్యూల్ పాస్పేట్ మాలిక్యూల్ డొనేట్ చేయడం వల్ల మెగ్నీషియం యూజ్ చేసుకొని మళ్ళీ కూడా ఇక్కడ కోఎంజైమ్ ఏమైంది? మనకు మెగ్నీషియం అనేది కోఎంజైమ్ వచ్చింది. ఎప్పుడైతే గ్లైకాలసిస్ లో ఏటీపీ యూటిలైజేషన్ అవుతుందో అక్కడ మెగ్నీషియం అనేది కోఎంజైమ్ గా వస్తుంది. సో ఈ కోఎంజైమ్ వచ్చేసి మనకు ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనండి. ఇక్కడ ఏమైంది? గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ అయింది, గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ అయింది, ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ అయింది. అయితే ఇది కంటిన్యూషన్ ఉంది. కాకపోతే బిఫోర్ గోయింగ్ టు దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ 2-3 క్వశ్చన్స్ హియర్. మనం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏముంటాయి దీంట్లో అంటే, ఇక్కడ విచ్ మినరల్ ఈస్ హ్యావింగ్ ఎ కోఎంజైమ్ యాక్టివిటీ ఇన్ ద గ్లైకాలసిస్ అంటే ఏమనంటారు? ఏం యొక్క మినరల్కి గ్లైకాలసిస్ ప్రాసెస్లో కోఎంజైమ్ యాక్టివిటీని కలిగి ఉంది? మనకు తెలుసు కదా, అది మెగ్నీషియం. ఓకేనండి. ఇప్పుడు గ్లూకోజ్ టు గ్లూకోజ్ కన్వర్షన్ కి విచ్ ఎంజైమ్ ఈస్ రిక్వైర్డ్? హెక్సోకైనేజ్ అండ్ గ్లూకోకైనేజ్. హెక్సోకైనేజ్ అండ్ గ్లూకోకైనేజ్ రెండు ఎంజైమ్స్ ఉంటుంది. పోస్ట్ ప్రాండియల్ లో ఒకవేళ స్పెసిఫిక్ గా అడిగాడు అనుకోండి, పోస్ట్ ప్రాండియల్ లో ఈ రెండు ఎంజైమ్ లో ఏ ఎంజైమ్ విచ్ ఎంజైమ్ యాక్టివ్, ఏ ఎంజైమ్ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి గ్లూకోజ్ ని గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ గా కన్వర్ట్ చేస్తుంది అంటే మనం హెక్సోకైనేజ్ అని రాయాలి. ఓన్లీ ఫాస్టింగ్ స్టేటస్ లో అయితే గ్లూకోకైనేజ్ అని చెప్పేసి మనం రాయాలి. ఓకేనండి. అండ్ విచ్ ఎంజైమ్ కన్వర్ట్స్ ద గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ టు ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్? అది పాస్పోహెక్సో ఐసోమరేజ్. ఐసోమరైజేషన్ అనేది జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ టు ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ గా ఏది కన్వర్ట్ చేస్తుంది అంటే పాస్పోఫ్రక్టోకైనేజ్ అనేది అవుతుంది. ఇక్కడ చూడండి డిఫరెన్సియేషన్. ఫ్రక్టోజ్ లో 6th పొజిషన్ లో పాస్పేట్ మాలిక్యూల్ ఉంది కాబట్టి ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ అన్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఫ్రక్టోజ్ కి ఫస్ట్ పొజిషన్ లో ప్లస్ 6th పొజిషన్ లో రెండు పొజిషన్ లో పాస్పేట్ మాలిక్యూల్ ఉంది కాబట్టి ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ అని చెప్పేసి అంటాం అన్నట్టు. సో నౌ ఇప్పుడు ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ అనేది అంటే రెండు పాస్పేట్, ఒకటి 1 మీద ఒకటి 6 మీద ఉంది కదా, ఇప్పుడు మధ్యలోకి మనం తెంపేస్తున్నాం. దాన్నే ఆల్డోలేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది? రెండుగా డివైడ్ చేసింది. రెండుగా డివైడ్ చేసినప్పుడు మనకి ఏం జరిగింది? ఇక్కడ డైహైడ్రాక్సీ అసిటోన్ పాస్పేట్ ఆర్ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అనే మాలిక్యూల్ ఏర్పడింది. రెండు మాలిక్యూల్ ఏర్పడతాయి. అయితే ఈ రెండు మాలిక్యూల్ కూడా ఇంటర్చేంజబుల్ అన్నట్టు. ఇంటర్చేంజబుల్ అంటే ఒక్కసారి ఈ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ పైరువేట్ గా కన్వర్ట్ అయిన తర్వాత మళ్ళీ డైహైడ్రాక్సీ అసిటోన్ అండ్ పాస్పేట్ మాలిక్యూల్ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ గా కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయ్యి మళ్ళీ ఇది కూడా పాస్పేట్ మాలిక్యూల్ పైరువేట్ మాలిక్యూల్ అనేది సింథసైజ్ అవుతుంది. ఇలా రెండు పైరువేట్ మాలిక్యూల్స్ అనేవి మనకు ఏర్పడుతుంది ఒక గ్లూకోజ్ నుంచి. అయితే చూద్దాం ఇక్కడ ప్రాసెస్ ఏం జరుగుతుందో. ఫస్ట్ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అనేది వన్ మోర్ పాస్పేట్ మాలిక్యూల్ తీసుకుంటుంది. తీసుకొని ఇక్కడ రెండు హైడ్రోజన్ ఆటమ్ ని రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసి ఏమైతుంది? గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ డిహైడ్రోజినేజ్. రెండు హైడ్రోజన్ ఆటమ్ తీసేసింది కదా, తీసేసిన ఏమంటాం మనం? డిహైడ్రోజినేజ్ అంటాం. ఆ డిహైడ్రోజినేషన్ జరుగుతుంది. ఆ రిమూవ్ అయిన హైడ్రోజన్ మాలిక్యూల్ ఎన్ఏటి తీసుకుంటుంది. ఇది 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరేట్ అనేది ఏర్పడుతుంది. మీరు చూడొచ్చు ఇక్కడ పాస్పేట్ మాలిక్యూల్ వచ్చి ఫస్ట్ కార్బన్ ఆటమ్ కి ఫస్ట్ కార్బన్ ఆటమ్ లో యాడ్ అయింది కాబట్టి 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరేట్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ మళ్ళీ ఏటీపీ మెగ్నీషియం అనేది కోఎంజైమ్ అనేది వచ్చింది. ఇక్కడ పాస్పోగ్లిజరోకైనేజ్ అనే ఎంజైమ్ ఇక్కడ నుంచి ఒక పాస్పేట్ మాలిక్యూల్ ని రిమూవ్ చేసింది. రిమూవ్ చేసిన తర్వాత ఆ రిలీజ్ అయిన పాస్పేట్ మాలిక్యూల్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏమైపోయింది? ఇక్కడ
ఇక్కడ నుంచి ఒక పాస్పేట్ మాలిక్యూల్ రిమూవ్ చేసింది, అది రిమూవ్ చేసింది ఏటీపీ మాలిక్యూల్ తీసుకుంది, ఏటీపీగా కన్వర్ట్ అయిపోయింది. అండ్ 1,3-bis-phosphoglycerate కాస్త 3-phosphoglycerate గా కన్వర్ట్ అయిపోయింది. మీరు చూడొచ్చు ఇక్కడ ఈ ప్లేస్ లో ఉన్న పాస్పేట్ మాలిక్యూల్ ఏదైతే ఉందో ఆ ఈ ప్లేస్ లో ఉన్న పాస్పేట్ మాలిక్యూల్ ఏదైతే ఉందో అది రిమూవ్ అయింది. ఇది రిమూవ్ అయినది ఏటీపీ మాలిక్యూల్ తీసుకుంది, ఏటీపీగా కన్వర్ట్ అయింది. అండ్ దీనికి కూడా మెగ్నీషియం అనేది కోఎంజైమ్ గా వచ్చింది ఇక్కడ. అండ్ ఎంజైమ్ వచ్చి పాస్ఫోగ్లిజరేట్ కైనేస్ అనేది ఎంజైమ్. ఇక్కడ పాస్పేట్ మాలిక్యూల్ డొనేట్ చేసిన తర్వాత 1,3-bis-phosphో 1,3-bis అంటే రెండు పాస్పేట్ మాలిక్యూల్ బదులు ఇక్కడ ఒకటి తీసేసాం కాబట్టి మనకు మిగిలింది ఇంకొకటే ఉంది. ఎక్కడ పొజిషన్ లో ఉంది? థర్డ్ పొజిషన్ లో ఉంది. అందుకే దాన్ని మనం ఏమన్నాం? 3-phosphoglycerate అన్నాం. ఈ 3-phosphoglycerate మ్యూటేస్ అనే ఎంజైమ్ ద్వారా ఇది కన్వర్టెడ్ ఇంటూ 2-phosphoglycerate. మ్యూటేషన్ అంటే ఏం లేదండి, థర్డ్ పొజిషన్ లో ఉన్న దాన్ని సెకండ్ పొజిషన్ లోకి మార్చుకున్న తర్వాత 2-phosphoglycerate అనేది వచ్చింది. అగైన్ మళ్ళీ మెగ్నీషియం కోఎంజైమ్ గా వచ్చి ఈనోలేజ్ అనే ఎంజైమ్ యాక్ట్ చేయడం వల్ల దీని నుంచి వాటర్ మాలిక్యూల్ ని రిమూవ్ చేసింది. చూసారా, 2-phosphoglycerate నుంచి వాటర్ మాలిక్యూల్ ని రిమూవ్ చేయడం వల్ల మనకు పాస్పోయినోపైరువేట్ అనేది ఏర్పడింది. మీరు చూసారా, ఇక్కడ నుంచి OH గ్రూప్ ని ఇక్కడ H గ్రూప్ ని ఇక్కడ చూసారు కదా, OH ఇక్కడ ఉన్న OH ని AH ని ఈ రెండింటిని కలిపి వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోయింది. ఇది రిమూవ్ అయిపోవడంతో ఇది కన్వర్ట్ అయింది, పాస్పోయినోపైరువేట్ గా కన్వర్ట్ అయింది. ఈ పాస్పోయినోపైరువేట్ గా కన్వర్ట్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఉన్న పాస్పేట్ మాలిక్యూల్ ని మళ్ళీ తీసేసింది. అది తీసేయడం వల్ల ఏమైంది, అది ఏం తీసేసింది? పైరువేట్ కైనేజ్ అనే ఎంజైమ్ వచ్చేసి ఈ పాస్పేట్ మాలిక్యూల్ ని రిమూవ్ చేసింది. ఈ పాస్పేట్ మాలిక్యూల్ రిమూవ్ చేయడం ద్వారా ఈ పాస్పేట్ మాలిక్యూల్ రిమూవ్ చేయడం ద్వారా ఆటోమేటిక్ గా ఇది కన్వర్టెడ్ ఇంటూ పైరువేట్ గా కన్వర్ట్ అయింది. పైరువేట్ గా కన్వర్ట్ అయిన తర్వాత మరి రిమూవ్ అయిన పాస్పేట్ మాలిక్యూల్ ఎక్కడికి వెళ్ళింది? ఇది ఏటీపీ మాలిక్యూల్ స్వీకరించి ఇది ఏటీపీ మాలిక్యూల్ గా వచ్చింది. ఓకేనండి, ఇది పైరువేట్ గా వచ్చిన తర్వాత ఇది ఈనోల్ ఫామ్ లో ఉంది. ఈనోల్ ఫామ్ లో ఉండడం అంటే ఏంటిది? CH2 ఇక్కడ చూడండి, CH2 COH అండ్ COO- ఇది ఉంది. ఇది స్టేబుల్ కండిషన్ లోకి రావడానికి ఏమవుతుంది? కీటో ఫామ్ లోకి మారాలి. అదేం చేస్తుంది అంటే ఏం లేదండి, ఇక్కడ ఉన్నది ఇది కీటో గ్రూప్ లోకి మారాలి. కీటో గ్రూప్ లోకి మారాలంటే ఏం కావాలి? C+O కావాలి. O అయినప్పుడు మరి ఈ H ఎక్కడికి వెళ్ళాలి? ఈ H ఏం చేయలేదండి, ఇది తీసుకొచ్చి కింద ఉన్న కార్బన్ కి ఇస్తుంది. కింద ఉన్న కార్బన్ కి ఏముంది? CH2 ఉంది కాబట్టి ఇది కన్వర్టెడ్ ఇంటూ CH3 గా కన్వర్ట్ అయింది. అదే ఇక్కడ జరిగింది, ఇక్కడ మనకు పైరువేట్ అనేది వచ్చేసింది. ఓకేనండి, పైరువేట్ కీటోన్ ఫామ్ వచ్చేసింది. ఇది మనకు ఎరోబిక్ కండిషన్ లో ఎనరోబిక్ కండిషన్ లో ఇది మనకు వస్తుంది అన్నట్టు. ఒక్కసారి ఇది చూడండి, ఇప్పుడు మన పైరువేట్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఇక్కడ పైరువేట్ అనేది ఫైనల్ గా ఫామ్ అయిపోయింది. చూడండి, 1 గ్లిజరాల్డిహైడ్ 3-phosphate ఒకటి పైరువేట్ గా కన్వర్ట్ అయిన తర్వాత మళ్ళీ డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్ అనే మాలిక్యూల్ ఐసోమరైజేషన్ జరిగి గ్లిజరాల్డిహైడ్ 3-phosphate గా కన్వర్తుంది. ట్రయోజెస్ మీకు గుర్తుంది కదా, ఈ రెండు ట్రయోజెస్ ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ మాట్లాడుకున్నాగా. ట్రయోజెస్ ఇన్ ద గ్లైకాలసిస్, ఇది కూడా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. వాట్ ఆర్ ద ట్రయోజెస్ presence in the glycolysis ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ అంటే ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ లాగా ఉన్న ట్రయోజెస్ ఏమిటి అని అడిగినప్పుడు డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్ మళ్ళీ గ్లిజరాల్డిహైడ్ 3-phosphate ఈ రెండింటిని మనం ఈ ఎగ్జాంపుల్స్ గా చెప్పొచ్చు. ఇలా జరిగి మళ్ళీ కూడా ఈ డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్ కన్వర్టెడ్ ఇంటూ గ్లిజరాల్డిహైడ్ 3-phosphate, దాని నుంచి 1,3-bis-phosphoglycerate 1,3-bis-phosphate నుంచి 3-phosphoglycerate 3-phosphoglycerate నుంచి 2-phosphoglycerate నుంచి ఫాస్ఫోయినోల్ పైరువేట్ నుంచి పైరువేట్ అది ఇనోల్ ఫామ్ గా వచ్చేస్తుంది. దాని తర్వాత కీటో ఫామ్ కి మనకు ఇది కంటిన్యూస్ గా కన్వర్ట్ అవుతుంది. సో కంపారిజన్ ఆఫ్ హెక్సోకైనేసెస్ గ్లూకోకైనేస్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, ఇక్కడ హెక్సోకైనేసెస్ కి గ్లూకోకైనేసెస్ కి డిఫరెన్షియేషన్ అకర్స్ ఇన్ ఆల్. హెక్సోకైనేసెస్ అనేది ఆల్ టిష్యూస్ లో వర్క్ చేస్తుంది, గ్లూకోకైనేస్ అనేది ఓన్లీ లివర్ లోనే పనిచేస్తుంది. అఫినిటీ ఆఫ్ గ్లూకోజ్ ఇస్ హై, ఇది వచ్చేసరికి లో. కేఎం వాల్యూ వచ్చేసి లో కేఎం వాల్యూ ఉంటుంది, హై కేఎం వాల్యూ వచ్చేసి
గ్లూకోకైనేజ్ కు ఉంటుంది. సబ్స్ట్రేట్ స్పెసిఫిసిటీ వచ్చేసి యాక్ట్స్ ఆన్ ద గ్లూకోజ్, ఫ్రక్టోజ్, మానోజ్, గ్యాలక్టోజ్ లో ఇది వర్క్ చేస్తుంది. అంటే అన్ని హెక్సోమోనోసాకరైడ్స్ మీద ఇది వర్క్ చేస్తుంది. ఇది ఓన్లీ యాక్ట్స్ ఆన్ ద గ్లూకోజ్. నెక్స్ట్ బయోకెమికల్ ఫంక్షన్స్ వచ్చేసి యాక్ట్స్ when the blood glucose levels are low and usually remains in the saturated. That time only hexokinase వచ్చేస్తుంది. acts when the glucose levels are high such as after the meal వచ్చేసి మనకు గ్లూకోకైనేజ్ అనేది పనిచేస్తుంది. బిఫోర్ ద మీల్ వచ్చేసి మనకు హెక్సోకైనేజ్ అనేది వర్క్ చేస్తుంది. ఇండక్షన్ వచ్చేసరికి నాన్ ఇండ్యూజబుల్, ఇది వచ్చేసరికి ఇండ్యూజబుల్ బై ద ఇన్సులిన్. అండ్ ఇనిబిషన్ వచ్చేసి ఇనిబిటెడ్ బై ద ఫీడ్బ్యాక్ రెగ్యులేషన్ బై ద ప్రోడక్ట్ దట్ ఈస్ గ్లూకోజ్ అండ్ గ్లూకోజ్ 6-phosphate, నాట్ ఇన్హిబిటెడ్ బై ద ఫీడ్బ్యాక్ రెగ్యులేషన్. అది వచ్చేసి చూసుకోండి మీరు. హెక్సోకైనేజ్ అనేది ఆఫ్టర్ మీల్ వర్క్ చేస్తుంది, గ్లూకోకైనేజ్ అనేది బిఫోర్ మీల్ అనేది వర్క్ చేస్తుంది. ఫస్ట్ మనం అనుకున్నాం కదా, అది కాదు, ఇది రివర్స్ అన్నట్టు. ఓకేనా? సో అది గుర్తుంచుకోండి, ఇది మనకు. ఓకే, ఫ్యూచర్ సైట్స్ వచ్చేసి ఇన్ ఆల్ టిష్యూస్ లో ఏరోబిక్ గ్లైకాలసిస్ జరుగుతుంది. ఇది డిఫరెన్షియేషన్ ఏరోబిక్ అండ్ ఎనరోబిక్ దానికి వచ్చేసరికి సైట్ వచ్చేసి ఇన్ ఆల్ టిష్యూస్ లో జరుగుతుంది. ఎనరోబిక్ కండిషన్ వచ్చేసి టిష్యూస్ లాకింగ్ మైటోకాండ్రియా సచ్ as RBC, కార్నియా అండ్ లెన్సెస్ ఆల్సో అకర్స్ ఇన్ ద స్కెలిటల్ మజిల్ డ్యూరింగ్ ద ఇంటెన్సివ్ ఎక్సర్సైజెస్ లో ఇది మనకు వర్క్ చేస్తుంది ఏరోబిక్ కండిషన్. రిక్వైర్మెంట్ ఆఫ్ ఆక్సిజన్ వచ్చేసి ఏరోబిక్ కండిషన్ కి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎనరోబిక్ కండిషన్ లో absence of oxygen అనేది ఉంటుంది. ఫేట్ ఆఫ్ పైరువేట్ వచ్చేసి పైరువేట్ ఈజ్ ఆక్సిడైజ్డ్ టు ద అసిటైల్ కోయే కన్వర్ట్ అవుతుంది ఏరోబిక్ కండిషన్ లో. ఎనరోబిక్ కండిషన్ లో పైరువేట్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ లాక్టేట్ గా కన్వర్ట్ అవుతుంది. ఎనర్జీ ఈల్డింగ్ వచ్చేసరికి నెట్ ఏటీపీ ఏరోబిక్ కండిషన్ లో 9 ఏటీపీలు ఏర్పడతాయి. యూటిలైజేషన్ ఆఫ్ 2 ఏటీపీస్ టోటల్ గా నెట్ ఏటీపీలు వచ్చేసి 7 వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఎనరోబిక్ కండిషన్ లోకి వచ్చేసరికి నెట్ ఏటీపీలో వచ్చేసి 4 వస్తాయి. యూటిలైజ్డ్ ఏటీపీ వచ్చేసి 2 ఆల్రెడీ 2 యూజ్ చేస్తున్నాం కాబట్టి నెట్ లాస్ట్ గా వచ్చేసరికి 2 ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎరోబిక్ గ్లైకాలసిస్ లో 7 ఏటీపీలు మనకు నెట్ ఏటీపీలుగా ఉంటాయి. ఎనరోబిక్ కండిషన్ లో వచ్చేసరికి 2 ఏటీపీలుగా ఉంటాయి. ఎరోబిక్ కండిషన్ అంటే ఏంటండి, పైరువేట్ టు అసిటైల్ కోయే ఖచ్చితంగా కన్వర్ట్ అయి ఉండాలి. ఆ టైంలోనే మనకు 7 వస్తాయి. లేదు అంటే మనకు ఏర్పడిన ఈ NADPH ఏదైతే ఉందో ఈ NADPH వెళ్ళి మళ్ళీ అక్కడ పైరువేట్ టు లాక్టేట్ గా కన్వర్ట్ అవుతుంది. కాబట్టి ఆ NADPH కూడా యూటిలైజ్ అవ్వడం వల్ల ఓన్లీ ఇక్కడ రిలీజ్ ఏటీపీ ఏదైతుందో 1, 2 ఈ 2 ఏటీపీలు మాత్రమే మనకు కౌంట్ లోకి వస్తాయి. అయితే 2 అని ఎందుకన్నానంటే ఇక్కడ 2 నుంచి ప్లస్ ఈ 2 వస్తాయి కాబట్టి 4 ఏటీపీలు అవుతున్నాయి. ఓకేనండి, 4 ఏటీపీల కింద మనకు మాలిక్యూల్ కింద లెక్క అవుతుంది అన్నట్టు. సో 4లో నుంచి 2 ఆల్రెడీ యూటిలైజ్ చేస్తున్నాం కదా, పైన యూటిలైజ్ చేసి ఎక్కడ యూటిలైజ్ చేసుకున్నాం చూడండి. ఇక్కడ ఫస్ట్ స్టెప్ లో గ్లూకోజ్ 6-phosphate ఏర్పడడానికి, ఫ్రక్టోజ్ 6-phosphate టు ఫ్రక్టోజ్ 1,6-bisphosphate ఏర్పడడానికి ఇక్కడ 2 ఏటీపీలు యూటిలైజ్ చేసాం కాబట్టి 2 మైనస్ చేయాల్సి ఉంటుంది. అంటే దాని క్రెడిట్ కిందనే చూస్తాం కాబట్టి దాన్ని మైనస్ చేసుకుంటాం. సో ఇక్కడ 7 ఇక్కడ 2 అనేది ఏర్పడుతుంది. ఓకేనా అండి? ఓకే, క్లియర్. నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ పైరువేట్ టు లాక్టేట్. ఇందాక మాట్లాడుకున్నాం కదా, పైరువేట్ టు లాక్టేట్ మాట్లాడడానికి ఎక్కడైతే రిలీజ్ అయిన NADH మాలిక్యూల్ ఉందో ఆ మాలిక్యూల్ యూటిలైజ్ చేసుకుంటుందని చూడండి. ఇక్కడ పైరువేట్ వచ్చేసి కీటో ఫామ్ లో ఉన్న పైరువేట్ కు 2 హైడ్రోజన్ మాలిక్యూల్ NADPH అనేది డొనేట్ చేస్తుంది. డొనేట్ చేయడం వల్ల ఇది కన్వర్టెడ్ ఇంటూ ఇక్కడికి ఆల్డిహైడ్ గ్రూప్ గా కన్వర్ట్ అవుతుంది. లాక్టేట్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ లాక్టేట్ డిహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ అనేది ఇక్కడ మనకు ఫామ్ అవుతుంది. ఓకేనండి, లాక్టేట్ ఎంజైమ్ డిహైడ్రోజనేజ్ అనేది ఎంజైమ్ ఇక్కడ యూజ్ అవుతుంది. ఓకేనా, ఫైనల్ గా లాక్టేట్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఎనరోబిక్ కండిషన్ లో. ఓకే, లాక్టిక్ యాసిడోసిస్ మనం ఆల్రెడీ ఇంత ముందు దాంట్లో చదువుకున్నాము. ఎలివేటెడ్ లెవెల్స్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ ఇన్ ద బ్లడ్. నార్మల్ గా అయితే మనకు ఇది చూడండి, నార్మల్ గా అయితే మనకు ఎన్ని ఉన్నాయి ఇక్కడ. నార్మల్ గా అయితే మనకు 4 to 15 mg/dl అనేది మనకు లాక్టిక్ యాసిడ్ అనేది బాడీలో ఉంటుంది, బ్లడ్ లో ఉంటుంది. డ్యూ టు ద ఇంక్రీజ్డ్ ప్రొడక్షన్ ఆర్ డిక్రీజ్డ్ యూటిలైజేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్స్. అంటే ఎప్పుడైతే ఎనరోబిక్ కండిషన్ లో ఈ లాక్టిక్ యాసిడ్ అనేది ఎక్కువగా సింథసైజ్ జరుగుతుంది. దాన్ని జరిగినప్పుడు అసోసియేటెడ్ విత్ ఎప్పుడు ఏ కండిషన్ లో ఇది పెరుగుతుంది, మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్స్, డయాబెటిస్ మెల్లిటస్, పల్మనరీ ఎంబాల్బిజం, అన్కంట్రోల్డ్
హెమరేజెస్, సివియర్ షాక్లో ఈ సిచ్యువేషన్లో మనకు లాక్టిక్ అసిడోసిస్ అనేది వస్తుంది. లాక్టిక్ అసిడోసిస్ అంటే ఏంటి? లాక్టిక్ యాసిడ్ పెరగడం వల్ల బ్లడ్ pH అనేది అసిడిక్ లెవెల్కి పడిపోతుంది. అసిడిక్ లెవెల్కి అంటే బిలో 7కి వచ్చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా మనకు ఇది లాక్టిక్ అసిడోసిస్ అని చెప్పేసి అంటాము. ఇది మెటబాలిక్ అసిడోసిస్. మెటబాలిక్ అసిడోసిస్ ఇస్ ద మోస్ట్ కామన్లీ మేనిఫెస్టెడ్ యాజ్ ఎ లాక్టిక్ అసిడోసిస్ అంటాం. ఓకేనా అండి? అంటే మెటబాలిక్ అసిడోసిస్లో చూసేది బేసిక్గా మనం లాక్టిక్ అసిడోసిస్ అనేది చూస్తాము. లాక్టేట్ కెన్ బి కంప్లీట్లీ ఆక్సిడైజ్డ్ ఇన్ ద బాడీ to convert to carbon dioxide and water or convert back to the glucose by the gluconeogenesis. అంటే లాక్టిక్ యాసిడ్ని తగ్గించడానికి ఎప్పుడైతే లాక్టిక్ యాసిడ్ మనం తగ్గించాలనుకుంటామో అప్పుడు ఇది కంప్లీట్గా ఐదర్ కార్బన్ డైఆక్సైడ్ అంటే లాక్టిక్ యాసిడ్ మళ్ళీ పైరువేట్గా కన్వర్ట్ అవ్వాలి. పైరువేట్గా కన్వర్ట్ అయిన తర్వాత అసిటైల్ కోయా వస్తుంది. అసిటైల్ కోయా వచ్చి సిట్రిక్ యాసిడ్ సైకిల్లోకి వెళ్తుంది. అక్కడ ఇది ఏదైతే ఉందో లాక్టిక్ యాసిడ్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఆక్సిడైజ్ అయిపోయి కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. లేదా ఈ లాక్టిక్ యాసిడ్ అనేది మళ్ళీ పైరువేట్ అయ్యి ఇది గ్లూకోనియోజెన్సిస్ అంటే గ్లూకోజ్ మళ్ళీ ఏర్పడటం అన్నట్టు, మళ్ళీ గ్లూకోజ్గా ఏర్పడుతుంది. దాని ద్వారా ఈ లాక్టిక్ యాసిడ్ లెవెల్స్ అనేది మనం బాడీలో డిక్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బోత్ ద ప్రాసెస్ నీడ్స్ ద ఆక్సిజన్, దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా? సో హెన్స్ టిష్యూ హైపాక్సియా డిక్రీజ్డ్ అవైలబుల్ దాని హైపాక్సియా అంటే ఏంటి? డిక్రీజ్డ్ అవైలబిలిటీ ఆఫ్ ద ఆక్సిజన్ అసోసియేటెడ్ విత్ ద సర్క్యులేటరీ ఫెయిల్యూర్ అండ్ షాక్ ఆర్ మెయిన్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద లాక్టిక్ అసిడోసిస్. అంతే కదండి. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మనకేమవుతుంది? ఆక్సిజన్ ఎప్పుడైతే లేదో అప్పుడే కదా పైరువేట్ లాక్టేట్గా కన్వర్ట్ అవుతుంది. అదే కదా ఇప్పుడు చెప్పేది. హైపాక్సియా కండిషన్లో ఆక్సిజన్ అవైలబిలిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా పైరువేట్ అనేది లాక్టేట్గా కన్వర్ట్ అవుతుంది. దీన్ని ఎప్పుడు జరుగుతుంది? సర్క్యులేటరీ ఫెయిల్యూర్స్ అంటే ఎప్పుడైతే ఆక్సిజన్ సర్క్యులేషన్ తగ్గిపోతుందో, పర్టికులర్ టిష్యూకి తగ్గిపోతుందో, అప్పుడు మజిల్కి తగ్గిపోతుందో అప్పుడు ఈ పైరువేట్ అనేది లాక్టేట్గా కన్వర్ట్ అవుతుంది. లేదా దాన్ని మేనిఫెస్టేషన్ ఆఫ్ లాక్టిక్ అసిడోసిస్ అని చెప్పేసి అంటాము. లివర్ డిసీజెస్ మీరు చూడండి, ఇక్కడ లివర్ డిసీజెస్ ఉన్నాయి అండ్ నెంబర్ ఆఫ్ డ్రగ్స్ కాజెస్ ద కొన్ని డ్రగ్స్ ఉన్నాయి, అవి అండర్ యూటిలైజేషన్ ఆఫ్ లాక్టేట్, ఇది కూడా రిజల్టింగ్ ద లాక్టిక్ అసిడోసిస్ అనేది ఉంటుంది. అంటే కొన్ని రకాలైన డ్రగ్స్ యూస్ చేయడం వల్ల కానీ లివర్ డిసీజెస్ వల్ల కానీ ఇది మనకు లాక్టిక్ అసిడోసిస్ అనేది వస్తుంది. మనం లాక్టిక్ అసిడోసిస్ అనేది చదువుకున్నాం కదా, అదే దాని గురించి. సో ఇక్కడ మీకు యూజ్ అయ్యేది ఏంటంటే క్వశ్చన్లో, ఇక్కడ మీకు ఎగ్జామ్లో యూజ్ అయ్యే క్వశ్చన్స్ ఏంటంటే వాట్ ఈస్ ద నార్మల్ లెవెల్స్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ లెవెల్స్ ఇన్ ద బాడీ? 4 to 15 mg/dl. మీరు ఒకటి సింపుల్గా గుర్తుంచుకో, లాక్టిక్ యాసిడ్ లెవెల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇన్ని ఉన్నాయి. ఎలా గుర్తుపెట్టుకోవాలి? లాక్టిక్ యాసిడ్ అంటే ఏంటి? పాలల్లో లాక్టేట్ అనేది పాలల్లో ఉండేది. పాలు పని చేయంగానే మనం చేసేది ఏంది? బడికి వెళ్తాం. అంటే బడికి వెళ్ళే టైం ఏంది? 4 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు బడికి వెళ్ళే సంవత్సరం. మళ్ళీ 15 తర్వాత ఏమవుతుంది? ఆటోమేటిక్గా నువ్వు కాలేజ్కి వెళ్తావు. కాబట్టి అది అలా గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే, ఇది ఒక రకంగా గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. లాక్టిక్ యాసిడ్ లెవెల్స్ వచ్చేసి 4 to 15 mg/mg/dL అనేది మీరు గుర్తుంచుకోండి. ఈ లాక్టిక్ యాసిడ్ అసిడోసిస్ మనకు మేజర్గా చూసేది ఎక్కడెక్కడ చూస్తున్నాం? మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్స్, డయాబెటిస్ మెల్లిటస్, పల్మనరీ ఎంబాల్మిజం, అన్కంట్రోల్డ్ హెమరేజెస్ అండ్ సివియర్ షాక్స్లో మనము దీన్ని చూస్తూ ఉన్నాము. ఓకేనండి? So this is about lactic acid acidosis.